రామిత్రమా, నీకు ఈరోజు వీపీ విమానం మోదెక్కే వర్కౌట్స్ చూపిస్తా. డే 6 ఆఫ్ వర్కౌట్ సిరీస్కి స్వాగతం. ఈరోజు నేనైతే బ్యాక్ని ట్రైన్ చేసా, అది ఎలా చేశానో మీకైతే చూపిస్తా. లెట్స్ గెట్ స్టార్ట్ ది వర్కౌట్. ఫస్ట్ వచ్చేసి పులప్స్ అనేవి మనం డైలీ చేసే వర్కౌట్స్లో భాగమే. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్స్. సో మళ్ళీ చెప్తున్నా, మనం చేసే ప్రతి సెట్ ప్రతి రిపిటేషన్ వచ్చేసి టిల్ ఫెయిల్యూర్ వరకు అయితే చేయాలి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి బెంట్ ఓవర్ డంబుల్ రోస్. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఒక బెంచ్ ని తీసుకుని మనకి తగ్గ హైట్ లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వర్కౌట్ ని అయితే స్టార్ట్ చేస్తే తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోస్. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ నడుముకి అయితే టైట్ గా బెల్ట్ ని అయితే ఫిట్ చేసుకోవాలి. సెకండ్, మన లెగ్స్ ప్లేస్మెంట్ అండ్ గ్రిప్ అనేది పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా థర్డ్ పొజిషన్, మన నడుమునైతే మరీ వంచకూడదు. వంచడం వల్ల ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫోర్త్ పాయింట్, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు నువ్వు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలవో అంతే లిఫ్ట్ చేయాలి. అంతకు మించి ఓవర్ గా లిఫ్ట్ చేసావు అంటే నెక్స్ట్ డే నువ్వు జిమ్ లో కనిపించావు. సో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఇక్కడతో మన బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తా.